అయిపోయింది. ఇప్పటికిప్పుడే విడుదల సాధ్యం కాదు. సంసార పక్షంగా సరిగ్గా నడకపోతే, ప్రభుత్వం సరి అయిన పెన్షనింగ్ చేయకపోతే, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో అశ్రద్ధ వహిస్తే ఎప్పుడైనా తలాక్ అనే పద్ధతులలో విడాకులు కావచ్చు అని తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పినాడు. అది అడ్రస్ లేకుండా పోయింది. ఇందిరాగాంధీ 69 ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, నేను ఇంతమంది చనిపోయినారు, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ అడుగుతా ఉన్నారు. ఇవాళ ఈ తెలంగాణ సమస్య నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీకి పోయిన తర్వాత పరిష్కారం చేస్తా. ఈ తెలంగాణ అంశం పరిష్కారం చేసే బాధ్యత నాది అని ఇందిరాగాంధీ అన్నది. కానీ ఆమె ఢిల్లీకి పోయిన తర్వాత ఏం చేసింది? ఢిల్లీకి పోయిన తర్వాత హెలికాప్టర్లో చెల్లారెడ్డి గారిని పిలిపించుకొని పదవులు ఇచ్చి, ఆయన అనుచరులకు ఆయనకు పదవులు ఇచ్చి, పైసలు ఇచ్చి తెలంగాణ ఘోరకంగా ద్రోహం చేసింది. ఎన్ని కమిటీలు ఏర్పడ్డా అవి ఉపయోగం లేని కమిటీల చరిత్రలో రుజువైనాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణకు కావాలంటా ఉన్నారు. అది పెదవుల మీదకి వెళ్ళి మాట్లాడుతున్నారు, లాబీ నుంచి మాట్లాడుతున్నారు. అర్థం కాని పరిస్థితి ఉన్నది. వారి వల్ల నిజంగానే తెలంగాణ కావాలని ఉంటే వారి నాయకత్వాన్ని ఒప్పించండి, లేదా మీరు రాజీనామాలు చేసి బయటికి రండి. అందరితో కలిసి పోరాటం చేయాల్సిందే. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన పార్టీ, తెలంగాణ విముక్తి చేసినటువంటి పార్టీ. ఇవాళ ఆ అమరవీరుల స్ఫూర్తితోని ఇవాళ అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆత్మ బలిదానాలు చేశారు. వాళ్ళ ఆత్మ బలిదానాలను, వాళ్ళ ప్రాణ త్యాగాలను వృధా కానివ్వనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వాళ్ళ ప్రాణ త్యాగాలు వృధా కానిచ్చే సమస్య లేదు. తెలంగాణ కోసం సిపిఐ ఒక విధానపరమైనటువంటి కార్యక్రమం తీసుకొని పోరాడుతూ ఉన్నది. ఆంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు ఆంధ్రకు వ్యతిరేకం కాదు. నేను ఆంధ్ర ప్రాంతంలో పలు సభల్లో పాల్గొన్నప్పుడు పేద ప్రజలు ఎవరూ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు విడిపోతే పర్వాలేదనేటువంటి వాతావరణమే పేద ప్రజలలో ఉన్నది. కానీ